హాయ్ అండి అందరికీ. యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎలా పెట్టాలి మనం 2 నిమిషాల్లో చూసి నేర్చుకుందాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి PIXCLLAB పిక్సెల్ ల్యాబ్ అని నేమ్ సెర్చ్ చేస్తే పిక్చర్ ఎడిటర్ అని బుక్ ఉంటుంది, యాప్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అయ్యింది. తర్వాత ఇలా న్యూ టెస్ట్ అని వస్తుంది. మనము బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏవైనా మార్చుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాము. చూడండి, మనకి ఏ కలర్ కావాలంటే అవి వస్తుంది. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్. మనకి ఇలా కలర్స్ అన్నీ మార్చుకున్న తర్వాత న్యూ టెస్ట్ దగ్గర న్యూ టెస్ట్ అని తీసివేసి మనకు నచ్చినది రాసుకోవచ్చు. మన థంబ్నెయిల్ ఏంటో అవి నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు హాయ్ హలో అందరికీ అని పెట్టాను. మనకి ఇప్పుడు తెలుగు కావాలి. తెలుగు మనకి రాదు కాబట్టి మనం ఏం చేస్తాము, ఇప్పుడు హాయ్ హలో అందరికీ అని పెట్టేసి నేను ఫాంట్ సైజ్ తీసుకున్నాను. ఫాంట్ సైజ్ తీసుకొని అమర్నాథ్ బోల్డ్ అని పెట్టేశాను. తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేశాను. క్లిక్ ఎనేబుల్డ్ అని ఓపెన్ చేస్తే అక్కడ మనకు కావాల్సినవి కలర్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఏదో ఒకటి మనకు నచ్చినది తీసుకొని అలా సెట్ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు తెలుగులో రావాలి అంటే సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, లాంగ్వేజెస్ అని ఉంటుంది. అక్కడ లాంగ్వేజెస్ ఓపెన్ చేసి మనకు లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగు కావాలి కాబట్టి తెలుగు క్లిక్ చేసుకుంటాము. స్క్రోల్ చేస్తే కింద తెలుగు అని ఉంటుంది, అక్కడ తెలుగు క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు తెలుగు సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనము పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళాలి. పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ టైప్ సమ్ టెస్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనము అక్షరాలు మార్చుకున్నాం చూడండి, లెటర్స్. ఏ తెలుగులో కావాలంటే తెలుగు. మనకి తెలుగు సరిగ్గా రాయడం రాకపోతే, నాకు అయితే సరిగ్గా రాదు కాబట్టి ఇది నాకు చాలా ఉపయోగపడింది. తెలుగు రాదు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో సెర్చ్ చేసిన పైన అనేది టెస్ట్ అనేది తెలుగులో మారుతుంది. నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను చూడండి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఇంగ్లీష్లో పడుతుంది. థంబ్నెయిల్ పెట్టడం ఎలా అని సెర్చ్ చేశాను. చూడండి, ఇప్పుడు తెలుగులో మొత్తం వచ్చేసింది. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి. ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అని పెట్టేసేయాలి. ఓకే అని పెడితే అక్కడ మనకి తెలుగులో వచ్చేస్తుంది. టెస్ట్ దగ్గర మనకు ఎమోజీస్ ఏమైనా కావాలంటే ఎమోజీస్ పెట్టుకోవచ్చు. అవసరం లేదంటే అవసరం లేదు. కామా, క్వశ్చన్ మార్క్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టాలి కాబట్టి నేను పెట్టాను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో సెర్చ్ చేశాను, అది నాకు అవసరం లేదనేసి మళ్ళీ తెలుగులో సెర్చ్ చేశాను మీకు చూపించడానికి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అలా తీసుకొని వచ్చి అలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టెస్ట్ మార్చుకోవాలి. ఫాంట్ సైజ్ మార్చుకొని అమర్నాథ్ బోల్డ్ దగ్గర క్లిక్ చేసుకొని ఓకే అని సెట్ చేసుకుంటాను. దానికి ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్కి ఎనేబుల్డ్ క్లిక్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, పింక్ కలర్, చాలా కలర్స్ ఉంటాయి. అక్కడ ఒక కలర్ సెట్ చేసుకొని మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అని పెట్టేసేయాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి. నాకు ఇప్పుడు పైన పెట్టేశాను కదండి. ఇప్పుడు నాకు పైన యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలనేది ఇంగ్లీష్లో నాకు అవసరం లేదు. దాన్ని డిలీట్ చేసేసాను. అక్కడ పైన డిలీట్ ఉంది కదా, అక్కడ డిలీట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఇంకొక టెస్ట్ కావాలి. ఏం చేస్తాను, కింద టెస్ట్ అని ఉంది చూడండి, ఏ అని బటన్ దగ్గర టెస్ట్ అని వస్తుంది, టెస్ట్ అని వస్తుంది. ఇక్కడ న్యూ టెస్ట్ అని వచ్చింది చూడండి. ఆ న్యూ టెస్ట్ బటన్ని సెర్చ్ చేసి న్యూ టెస్ట్ తీసుకొని ఇంకొకటి మనం టైప్ చేద్దాం. ఆ న్యూ టెస్ట్ని మొత్తం డిలీట్ చేసేయాలి. డిలీట్ రాంగ్ బటన్ చేస్తే అదంతా కదే వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు న్యూ టెస్ట్ని ఎలా చేయాలి, 2 నిమిషాల్లో యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకుందామని పెడతాను. అంటే ఇప్పుడు నేనేం సెర్చ్ చేస్తున్నా చూడండి, మనం ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం చూడండి,
మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది. 2 నిమిషాల్లో థంబ్నెయిల్ డిజైనింగ్, DESIGN డిజైన్ నేర్చుకోవడం. నాకు ఇంగ్లీష్లో వద్దు, ఇప్పుడు తెలుగులో పెట్టుకుంటా. అక్కడ ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు 2 నిమిషాలు థంబ్నెయిల్ డిజైన్ నేర్చుకోవడం ఎలా అని వచ్చింది. ఇప్పుడు ప్లస్ బటన్ దగ్గర యాడ్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ నుంచి నేను ఒక ఇమేజ్ తీసుకోవాలనుకున్నాను. ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేస్తే నాకు వచ్చింది పిక్సెల్ టెస్ట్ అనే మనం పిక్చర్ తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని ఎడిట్ చేసుకొని మనము ఒక చోట సెట్ చేసుకుంటాం. చూడండి, క్రాప్ చేసుకున్నాను, నీట్గా క్రాప్ చేసుకొని నాకు ఎంత కావాలో అంత ఇమేజ్ క్రాప్ చేసేసుకున్నాను. క్రాప్ చేసుకొని ఇలా వచ్చింది. ఒక చోట సెట్ చేసుకోవాలనుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ సెట్ చేసుకోవడానికి సరిగ్గా లేదు కాబట్టి నేను సెట్ చేసుకున్నాను. నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఏమైందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ పిక్సెల్ యాప్ అనేది ఇమేజ్ 2 ఒకటే ఉన్నాయి. 2 ఒకటే ఉన్నందువలన నేను కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను బ్యాక్గ్రౌండ్. అందుకు ఇక్కడ మళ్ళీ 4th దానిలోకి వెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మొత్తం కలర్ చేంజ్ చేసేసుకుంటున్నాను. కలర్ అని ప్రెస్ చేశాను. అక్కడ మనకి ఏ కలర్ కావాలంటే అది, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, గ్రే కలర్, బ్లూ కలర్. నాకు ఈ కలర్ బాగా సెట్ అయ్యింది, బాగా నచ్చింది అనిపించింది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, మనం పైన ఇది కన్ఫర్మ్ కదా, మనకు కన్ఫర్మ్ చేసేసుకుంటాం. ఓకే క్లిక్ బటన్ చేసేసుకుంటాం. తర్వాత అక్కడ పైన ప్లస్ పక్కన ఇంకొక బటన్ ఉంది చూడండి, సేవ్ యాజ్ ప్రాజెక్ట్, సేవ్ యాజ్ ఇమేజ్ అని వచ్చింది. సేవ్ యాజ్ ఇమేజ్ మనకి ఏ దానికోసం, యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం కదా. ఫార్మేట్ ఏ ఫార్మేట్లో కావాలి, జేపీజీ ఫార్మేటా, పిఎన్జీ ఫార్మేటా అంటే పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కస్టమ్ వచ్చేసి మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ కదండి కావాల్సింది. ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకుంటే అదే వచ్చేస్తుంది. అంటే మనకు లో కావాలన్నా, హై కావాలన్నా, వెరీ లో కావాలన్నా, మీడియం కావాలన్నా అని ఉంటుంది. వెరీ హై అని పెట్టుకున్నాను. అక్కడ తర్వాత సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. వీడియో చేసుకున్నప్పుడు థంబ్నెయిల్